హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మే సాయిలాస్ కిచెన్. ఎగ్తో ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి. ఎగ్స్తో ఎన్ని చేసినా ఎంత చేసినా బాగుంటాయి. సో అది ఏంటి డిఫరెంట్ రెసిపీ అంటే, నీళ్లు పెట్టాను ఫస్ట్. ఈ నీళ్ళల్లో ఎగ్ వేసి ఉడకబెడితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఇట్లా ఉబ్బుద్ది కూడా, గుడ్లు కొడుతున్నాయి ఇప్పుడు. జనరల్గా ఎగ్స్ ఏంటంటే కూరలో వేయగానే ష్రింక్ అయిపోతాయి, కానీ ఈ రెసిపీలో ఇట్లా ఉబ్బుతాయి ఎగ్స్. చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. నేను 4 గుడ్లు తీసుకున్నాను. ఇదిగోండి, నేను మంచిగా బీట్ చేస్తున్నా. ఏంటి విశేషాలు మీరు చెప్తే నాకు ఎలా వినపడుతుంది అనుకుంటున్నారా? మీకు తెలిసిన ఈరోజు మీ లైఫ్లో జరిగిన ఒక చిన్న విశేషం నాకు కామెంట్ చేయండి. నేను అందరికీ చదువుతాను. చిన్న విశేషం, ఈరోజు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, లేకపోతే నాకు ఇష్టమైన చీర కట్టుకున్నాను, కాకపోతే ఈరోజు మా పాప బర్త్డే, అట్లాగా ఏదో ఒక విశేషం ప్రతిరోజు ఉంటుంది కదా. అదేంటనేది కామెంట్ చేయండి. నేను అన్నీ చదివి అన్నిటికీ రిప్లై ఇస్తాను. విశేషం ఏంటో చెప్పండి నాకు, ప్లీజ్. తెలుసుకోవాలని ఉంది. ఇదిగోండి, సో పసుపు, కొంచెం లైట్గా ఉప్పు, ఇంకా లైట్గా కారం, 3 వాటర్లు వేసా. మసలే నీళ్ళల్లో జాగ్రత్తగా ఒక పక్క నుంచి వేసేయండి. అది కొంచెం అంతే, ఏం కదపకండి, మూత పెట్టేసేయండి. ఇది ఎలాగో 2-3 మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు నాకు విశేషం ఏంటో కామెంట్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, గుడ్లు. దట్స్ ఆల్. గుడ్డు ఉడుకుతుంటే చూడాలంటే ఇలా చూడండి, ఉడకనివ్వండి మంచిగా. వాటర్లో హ్యాపీగా ఉడకనివ్వండి గుడ్డుని. ఇది చూసారా, ఇంతలా ఉబ్బుద్దండి. ఇది దీని పరిస్థితి. ఈ టైంలో పెద్దగా కదపకుండా, చూడటానికి చాలా బాగుంది కదా, ఇలా చేయండి. దీన్ని పక్కకు పెట్టేస్తున్నా నేను. ఇప్పుడు ఆరినట్టు అవుద్ది, గాలి తీసిన బుడగలాగా అవుతుంది. ఇప్పుడు మన అసలు సిసలు కర్రీ కడాయి ఎక్కేసింది స్టవ్. ఇది ఎక్కిన కాంచి మన వంట ఫాస్ట్గా అవుతుంది. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఎగ్ కర్రీస్లో ఎన్ని చేసినా టేస్టీగానే ఉంటాయండి. అదొక లైఫ్ సేవింగ్ కర్రీస్ ఎగ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు కూడా నో అనకుండా తినేస్తారు. బెండకాయ చేశాను, బీరకాయ చేశాను, వంకాయ చేశానంటే ఇలా చూస్తారు. రెండోసారి ఎగ్ చేశానగానే ఇలా అంటారు. అందరి ఇళ్ళలో అదే పరిస్థితి. ఆయిల్ కాగింది. జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేసేయండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం వేగాలంటే ఉప్పు వేయాలి. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అందులో కొంచెం వేసాను కదా, 1/2 టీ స్పూన్. వేగింది చాలు. పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కారం 1 టీ స్పూన్ చాలు, ఎందుకంటే మనం చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది ఇందులోకి, ఈ రెసిపీలోకి. ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. చాలా ఈజీ కదా, ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనండి. అందుకే ఎగ్ రెసిపీస్ అంటే అందరికీ అంత ఇష్టం. మనం ఉడకపెట్టి పక్కకు పెట్టాం కదా, వచ్చేసింది ఇది. చూడండి ఎంత మెత్తగా ఎలా ఉందో. నేను వేసేస్తాను. దీనిలో వాటర్ ఏం లేదు. సిమ్ చేశాను. ఒక్క 1 మినిట్ ఇట్లా మగ్గనిద్దాం. ఇలా ఒకటే రెసిపీని డిఫరెంట్గా చేయటం వల్ల దాన్ని కొత్తగా చేసినట్టు పెట్టచ్చండి ఇంట్లో వాళ్ళకి. అరే ఇదేదో సంథింగ్ స్పెషల్, మళ్ళీ టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఇంతవరకు ఎక్కడ లేదు ఈ రెసిపీ, అంటే బయట మీరు చూడటానికి. అండ్ ఇందులో ఎల్లిపాయ కారం అది వేస్తే కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలో. మనం ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే బయట వర్కింగ్ ప్లేస్లో కానీ ఇలాగే ఒకటే పనిని డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. మేబీ అది ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే అది మీరు కొత్తగా చేయటం వల్ల మీరు ఒక క్రియేటివ్ హెడ్గా ముందుకు రావచ్చు. ఇలా రకరకాల ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఆల్ అండి. జస్ట్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. లాస్ట్కి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవటం మర్చిపోకండి, ఇది స్పెషల్ అట్రాక్షన్. అందుకే కారం తగ్గించేసాను. అండ్ మిరియాల పొడి కొంచెం, వెరీ లిటిల్. కొత్తిమీర ఇంక అసలే మర్చిపోకండి. వావ్. ఉప్పు చెక్ చేయను ఒక్కసారి. ఏ కర్రీకైనా అండి దయచేసి లాస్ట్కి ఉప్పు ఒక్కటి చెక్ చేసుకోండి. మిగతాది కారం అవి ఇవి ఎక్కువైనా తక్కువైనా షుష్ అనుకుంటే తినగలుగుతారు, కానీ ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము. చేసేటప్పుడు మాత్రం చాలా చిట్కాలు పాటించవచ్చు.
సూపర్. ఇప్పుడు ఈ కర్రీలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అవ్వలేదు, ఏం చేస్తారు చెప్పండి? నేను దీనిలోకి వెరైటీగా నిమ్మరసం బదులు ఏం పని చేస్తాను చెప్పనా? చింతకాయ పులుసు, చింతకాయలు ఉడకబెట్టి చేసిన పులుసు ఇది పోస్తున్నా. మీరు కూడా ఉప్పు ఎక్కువైతే టిప్ నెంబర్ 1 ఏంటంటే నిమ్మరసం పిండండి. టిప్ నెంబర్ 2, ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డని తురిమేసేయండి. ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. అసలు ఉప్పు అసలు ఎంత బ్యాలెన్స్ అవుద్దంటే ఆశ్చర్యపోతారు మీరు, అంత బ్యాలెన్స్ అవుద్ది. సరే కాదు, ఇంకా ఏం చేస్తారు? బియ్యం పిండి చల్లండి, చాలా కంట్రోల్ అవుతుంది ఉప్పు. అదొక డిఫరెంట్ రెసిపీ లాగా ఉంటుంది. ఏం కాదండి, అన్నంలోకి ఈ కర్రీ కలిపినప్పుడు టేస్ట్గా రాగాలేంది. ఈ కర్రీలోకి బియ్యం పిండి చల్లి కొంచెం మనం ఫ్రై చేస్తే ఎందుకు రాదు టేస్ట్? 100% వస్తుంది. ఉప్పు ఎక్కువైన దానికన్నా అయితే బెటరే కదా. టిప్ నెంబర్ 3, 3 చెప్పాను ఇప్పుడు మీకు నేను. నిమ్మరసము, ఆలుగడ్డ తురుము, ఇది ఇంకా పన్నీరు. మన పన్నీర్ ఉంది కదా, దాన్ని మంచిగా ఒక 100 గ్రామ్స్ తీసుకొచ్చి గ్రేట్ చేసేయండి. సూపర్గా తగ్గిపోతుంది ఉప్పు. ఇన్ని ఉన్నాయి. ఇంకా మనం ఆలోచిస్తా టమాటాలు ఇదిగోండి, టమాటాలు గ్రైండ్ చేసుకొని వేసి పెట్టేసేయండి. 5 నిమిషాల్లో మగ్గిపోద్ది. లేదా పక్కన ఉడకబెట్టండి, లాస్ట్కి ఇందులో కలపండి, ఇందులో ఉప్పు వేయకండి. అలాగా ఇన్ని రకాలుగా మనం కంపల్సరీ చేయొచ్చు. ఈ కర్రీ అయిపోయింది మీతో ముచ్చట్లతో. ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా జరిపోయింది. నిమ్మరసం బదులు చింతపులుసు వేసాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆహా. ఈ రెసిపీ నాకే ముందు వచ్చు, మీకు చూపించేసాను. చెయ్యండి కంపల్సరీ అండి. ఇది ఇంత సింపుల్ రెసిపీ, ఇంతటి చూసారా? ఎగ్ ఎలా ఉంది? దూదిలాగా ఉంది. ఎంత టేస్టీగా ఉంటుంది. అన్నంలో ఇట్లా చిదుపుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది ఇది. అసలు చూడం ఎంతో ప్రేమ, కాస్త జెండుబాంలాగా, ఎంతో అన్నం కాస్త కర్రీ. అంటే మనము వేసుకున్న కారంని బట్టి అండి. కానీ అసలు ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు. ఇదిగోండి, ఇది మా టేస్టీ కర్రీ. ఏమన్నా టేస్ట్ అండి. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు టైప్లో ఉంది ఇది. సూపర్. నేను వండి 10 మినిట్స్ అండి, ఆ ముచ్చట చెప్పుకుంటా. అయినా కానీ అదే అంతే సాఫ్ట్గా ఉంది కోడిగుడ్డు. కంపల్సరీ చేయాలని చేస్తారని ఆశిస్తూ బాయ్.